నా పేరు హనుమాన్ల బాలరాజు. సురారంలో ఉంటాను. గతంలో 2017లో వాకిడి మధుబాబు పైన హత్యాయత్నం చేశాను. దానికి సంబంధించి వివరాలు ఏసీపీకి ఇవ్వడం జరిగింది. తన తాలూకా దాని ఇంకా ఉన్నవాళ్ళు శివరాత్రి యాదగిరి స్కూల్ యాజమాన్యం ప్రెసిడెంటు, కార్పొరేటర్ రాహుల్ శేషగిరి, సయ్యద్ రషీదు ముగ్గురు కలిసి నన్ను ప్రభావాలు పెట్టి కేసు సోషల్ యాక్టివ్ ఆర్టీఏ యాక్టివ్ వాకిటి మధుబాబు పైన హత్యాయత్నం చేయించారు. వీళ్ళు ప్రభావాలు పెట్టి నేను ఏసీపీకి వీళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ ఇచ్చాను. ఏసీపీ గోవర్ధన్ గారికి ఇస్తే వాళ్ళని కేసులో బుక్ చేస్తా అని బుక్ చేయలేదు. కేసులో బుక్ చేయలేదు. ఇంకా నాతో ఏమన్నా అంటే చేస్తాం అన్నారు. మధుబాబు ఇచ్చిన వాంగ్మూలం కూడా స్టేట్మెంట్లో కూడా శివరాత్రి యాదగిరి పేరు యాడ్ అయి ఉన్నది. అయినా కానీ పోలీసు వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోలేదు. నన్ను నాతో ఉన్న ఇద్దరు పిల్లల్ని అన్యాయంగా కేసులో బుక్ చేసారు. నాతో ఉన్న ఇద్దరు పిల్లల్ని అన్యాయంగా కేసులో బుక్ చేసారు. ఇప్పుడు ఏ విషయం పట్టించుకోవట్లేదు. దానికి నేను ఒక్కనే కేసులో బలైపోయాను. వాళ్ళని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ చేయాలని చెప్పి నేను గవర్నర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. గవర్నర్ గారికి రాహుల్ శేషగిరి యాదగిరి శివరాత్రి యాదగిరి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి నాకు ఏదన్నా న్యాయం చేయాలి పోలీసు వాళ్ళు. దీన్ని చర్య తీసుకొని వాళ్ళని వెంటనే కేసులో బుక్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసి మళ్ళీ రీఓపెనింగ్ చేయించాలని పోలీసులకు మనవి చేసుకుంటున్నా మీడియా ద్వారా.